హాయ్ ఫ్రెండ్స్. సో లాస్ట్ మంతే యూట్యూబ్ యాక్చువల్గా కాపీరైట్స్ మాన్యువల్ కాపీరైట్ క్లెయిమింగ్ మీద అప్డేట్ అన్నది ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే యూట్యూబ్ ఇంకొక కొత్త అప్డేట్ ఇచ్చిందనమాట మాన్యువల్ కాపీరైట్ క్లెయిమ్స్ మీద. సో ఈ వీడియోలో నేను దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో కాపీరైట్స్ మీద చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఈ వీడియోలో మనం మొత్తం క్లియర్ చేసుకుందాం. అసలు ఈ యూట్యూబ్ రిలేటెడ్ ఏదైతే ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఉందో దాని గురించి అండ్ కాపీరైట్స్ గురించి. సో మరి లేట్ చేయకుండా వీడియో అన్నది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా ఏంటంటే కాపీరైట్స్ గురించి చాలామందికి 90% మెంబర్స్కి ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్స్ మీద ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. బికాస్ యూట్యూబ్ రూల్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. సో కొంతమందికి అదే వీడియో మీద కాపీరైట్స్ వస్తుంటే కొంతమందికి రావు. లైక్ డీజే రీమిక్స్లు ఇలాంటివి చేసే వాళ్ళకి కొంతమందికి కాపీరైట్స్ ఏం పడట్లేదు, కొంతమందికి పడుతుంటాయి. ఇలా రకరకాల ఇన్సిడెంట్స్లో మనకి ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్స్ మీద చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట ఆ రూల్స్ మీద. సో ఈ వీడియోలో మనం దాన్ని దూరం చేద్దాం. సో వాటి గురించి మీరు తెలుసుకోవాలంటే ఏంటంటే మెయిన్ థింగ్ మీకు ఆటోమేటెడ్ కాపీరైట్స్ అండ్ మాన్యువల్ కాపీరైట్స్కి డిఫరెన్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట. సో ఆటోమేటెడ్ కాపీరైట్స్ అంటే ఏంటి? సో ఆటోమేటెడ్ కాపీరైట్స్ అంటే మీరు ఫస్ట్ ఏదైనా వీడియో మీరు ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సపోజ్ లైక్ ఒక షార్ట్ ఫిల్మే తీశారనుకుందాం. సో దానిలో రకరకాల పార్ట్స్ దగ్గర రకరకాల మ్యూజిక్స్ యూజ్ చేస్తారు కదా. సో మ్యూజిక్స్ అంటే మీరు మాట్లాడింది కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంటాయి కదా. సో వాటిని మీరు అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ప్రాసెస్ చేసిన తర్వాత ఆ వీడియోని ఆటోమేటెడ్గా కొన్నిసార్లు క్లయింట్స్ మీకు ఒక స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. ఈ మ్యూజిక్ అనేది టీ సిరీస్కి రిలేటెడ్ ఆర్ ఈ మ్యూజిక్ అన్నది వేరే కంపెనీకి రిలేటెడ్. సో ఏంటంటే వాళ్ళు అక్కడ డైరెక్ట్గా కంటెంట్ ఐడి అన్నది మ్యాచ్ అవుతుంది అనమాట. సో దట్ ఏంటంటే మీకు దాని మీద ఎటువంటి రెవెన్యూ అన్నది రాదు అండ్ ఏంటంటే మీకు మానిటైజేషన్ సింబల్ అనేది బ్లాక్ అయిపోయి వస్తుంది. సో దీన్ని ఏంటంటే ఆటోమేటెడ్ కాపీరైట్ క్లెయిమ్ అంటారు. సో ఆటోమేటెడ్ ఏంటంటే జనరల్గా పాపులర్ కంటెంట్ క్రియేటర్స్ లైక్ టీ సిరీస్ కానీ ఇలా పెద్ద పెద్ద మ్యూజిక్ జనరల్లీ ఎక్కువగా మ్యూజిక్ వాటికి ఉంటాయి. ఏంటంటే కంటెంట్ ఐడి మ్యాచ్ అన్న ఉంటుంది. సో ఏంటంటే మీరు ఏదైనా సాంగ్ వాళ్ళకి సంబంధించి తీసుకున్నప్పుడు వాళ్ళది ఆటోమేటిక్గా మీ కంటెంట్ ఐడితో మ్యాచ్ అయితే యూట్యూబే డైరెక్ట్గా వాళ్ళకి చెప్తుంది అండ్ మీకు కూడా డైరెక్ట్గా మీకు బ్యానర్ అన్నది చూపిస్తుంది అనమాట కంటెంట్ అన్నది మ్యాచ్ అయింది అని. సో అలా మ్యాచ్ అయినప్పుడు మోస్ట్లీ ఏంటంటే వీడియో అన్నది డిలీట్ అవ్వడం కానీ లేదా మీకు స్ట్రైక్ అన్నది రావటం కానీ జరుగుతుంది. సో దీన్ని ఆటోమేటెడ్ కాపీరైట్ క్లెయిమ్ అంటారు. సో దీనికి ఏంటంటే కంటెంట్ ఐడి అన్నది మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. సో కంటెంట్ ఐడి అన్నది కొన్ని పాపులర్ కంపెనీస్కే ఉంటుంది అనమాట. టీ సిరీస్ కానీ ఆర్ ఎటువంటి ఇలాగా మీరు చూసుకున్నట్టయితే ఆదిత్య మ్యూజిక్, సోనీ, వివో, సో ఇలాంటి కంపెనీస్కి ఏంటంటే కంటెంట్ ఐడి అన్నది ఇస్తారు పాపులర్ కంపెనీస్కి. సో వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా ప్రతిసారి మాన్యువల్గా చెక్ చేసుకోవడం కాకుండా వాళ్ళకి ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది. దీని గురించి అయితే ఇప్పటికీ రూల్లో ఎటువంటి చేంజ్ లేదు. ఇప్పటికీ మీరు దాన్ని యూజ్ చేసుకుంటే డైరెక్ట్ కనుక అది పట్టుకుంటే మీకు అక్కడే బ్లాక్ అయిపోతాం కానీ వీడియో అన్నది లేదా డిలీట్ చేయడం కానీ స్ట్రైక్ కానీ పడిపోతుంది అనమాట. సో ఇది ఆటోమేటెడ్. సో ఆటోమేటెడ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. ఇప్పటికీ రూల్ అయితే ఏం మారలేదు. మీరు ఖచ్చితంగా దాన్ని వాడకూడదు. ఓకేనా? సో తర్వాత మీకు ఉండేది మాన్యువల్ కాపీరైట్. సో మాన్యువల్ కాపీరైట్ అంటే ఏంటంటే మీకు ఏదైనా కాపీరైటెడ్ కాంటెంట్ అంటే మీరు సపోజ్ ఏదైనా మ్యూజిక్ తీసుకున్నారు వేరే అతన్ని, అంటే టీ సిరీస్ ఇలా పెద్ద కంపెనీలు కాకుండా ఏదో ఒక మ్యూజిక్ మీకు నచ్చి మీ వీడియోలో పెట్టుకున్నారు. లేదా అంటే ఇంటెన్షనల్గా పెట్టుకోవచ్చు లేదా ఆటోమేటిక్గా మీరు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సాంగ్ ప్లే అవ్వచ్చు మీకు తెలియకుండా, అది కూడా రికార్డ్ అవ్వచ్చు. సో ఇలాంటివి పెద్ద పెద్ద కంపెనీస్ కానప్పుడు ఏంటంటే రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఆ కంటెంట్ ఐడి అంటే ఆ కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేసిన ఓనర్ కనుక అది చూసి మాన్యువల్గా ఇది నాది అని తన లైసెన్స్ని యూట్యూబ్కి ప్రూవ్ చేసుకుని మీకు క్లెయిమ్ చేయొచ్చు అనమాట. ఈ కంటెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ పార్ట్ వరకు నాది అని అయితే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీన్ని మాన్యువల్ కాపీరైట్ క్లెయిమ్ అంటారు. సో ఇంతకుముందు ఆటోమేటిక్గా జరిగిందని ఆటోమేటెడ్ కాపీరైట్ క్లెయిమ్ అంటారు. సో ఈ మాన్యువల్ కాపీరైట్ క్లెయిమ్కి వచ్చేసరికి ఏంటంటే అతనికి ఫస్ట్ చాయిస్ ఏంటంటే మీకు డిలీట్ చేసి మీకు స్ట్రైక్ అన్నది ఇవ్వచ్చు. అండ్ సెకండ్ చాయిస్ చూసుకున్నట్టయితే మీరు సరే వాడుకుంటే
వాడుకున్నారు అని మీకు ఏంటంటే అది నాది కాబట్టి క్లెయిమ్ చేసుకుని జస్ట్ మీ దానిలో మానిటైజేషన్ మాత్రం తను తీసుకుంటాడు. అంటే మీ వీడియో ద్వారా ఎంతైతే మనీ జనరేట్ అవుతుందో అది తన తీసుకుంటాడు యాడ్స్ రూపంలో. బట్ ఆ వీడియో అయితే ఉంటుంది అవైలబుల్గా. అండ్ మూడో ఆప్షన్ ఏంటంటే మీకు వరల్డ్ వైడ్గా బ్లాక్ చేసేస్తారు. సో ఈ 3 ఛాన్సెస్ అన్నవి ఉండేవన్నమాట ఇదివరకు. ఇప్పుడు వచ్చిన అప్డేట్లో కొన్ని చేంజెస్ అన్నవి వచ్చాయన్నమాట. లాస్ట్ మంత్ యాక్చువల్లీ ఏంటంటే ఒక కొత్త అప్డేట్ వచ్చింది యూట్యూబ్ నుంచి. అదేంటంటే మీరు ఎక్కడైతే కాపీ రైటెడ్ కంటెంట్ యూజ్ చేసుకుంటే మాన్యువల్ కాపీరైట్ క్లెయిమ్ అన్నది వచ్చినప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఎక్కడి నుంచి ఏ పార్ట్ వరకు వాడుకున్నారు అన్నది ఇంతకుముందు చెప్పేవారు కాదు. డైరెక్ట్గా క్లెయిమ్ చేసి డిలీట్ చేసేయడం కానీ మానిటైజేషన్ వాళ్ళు తీసుకోవడం కానీ చేసేవారు. సో ఇప్పుడు మనకి వన్ మంత్ బ్యాక్ వచ్చిన అప్డేట్ ఏంటంటే యాక్చువల్గా మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎగ్జాక్ట్గా ఆ కంటెంట్ అన్నది వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ చేసుకున్నారో చెప్తారు. అండ్ దాంతోపాటు మీకు ఎక్స్ట్రాగా ఆ ప్లేస్ని కట్ చేసేసుకోవచ్చు. తను క్లెయిమ్ చేసుకున్నాక కూడా ఏంటంటే మీరు ఆ పార్ట్ని కట్ చేసేయచ్చు, ఆర్ లేదా ఆ కట్ చేసిన ప్లేస్లో వేరే యూట్యూబ్ లైబ్రరీ నుంచి ఏదైనా సాంగ్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో. సో ఇట్లా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ మంత్ వచ్చిన అప్డేట్. సో ఈరోజు అంటే 2 days బ్యాక్ 16th August మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు సింగిల్ డిజిట్ కాపీరైటెడ్ మ్యూజిక్ని అయితే మీ వీడియోలో వాడుకోవచ్చు. సో ఏంటంటే మీకు కాపీరైట్ ఇప్పుడు మాన్యువల్గా మిమ్మల్ని పట్టుకున్నారనుకోండి, అంటే ఆటోమేటెడ్ కాకుండా డైరెక్ట్గా యూట్యూబే మీకు కంటెంట్ ఐడి మ్యాచ్ కాకుండా మీకు మాన్యువల్గా సింగిల్ డిజిట్లో కాపీరైటెడ్ మ్యూజిక్ కనుక పట్టుకుంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే తను క్లెయిమ్ చేసుకోలేడు ఇది నా మ్యూజిక్ అని. ఇంటెన్షనల్గా కానీ మీరు అన్ఇంటెన్షనల్గా యూజ్ చేసినా కూడా ఇది నా మ్యూజిక్ అని క్లెయిమ్ చేయలేడు, డిలీట్ చేయలేడు ఆ వీడియోని. సో ఇది చాలా పెద్ద రిలీఫ్. అంటే ఏంటంటే మీకు స్ట్రైక్ అన్నది ఇవ్వరు. సో మీరు 0 to 9 seconds యూజ్ చేసుకున్న ఎటువంటి మ్యూజిక్నైనా అంటే ఆటోమేటెడ్ కాకుండా కంటెంట్ ఐడి కాకుండా మాన్యువల్ మ్యూజిక్స్ ఏదన్నా తీసుకుంటే మీరు 0 to 9 seconds వరకు యూజ్ చేసుకుంటే ఏంటంటే స్ట్రైక్ అయితే రాదు ఇప్పటి నుంచి. సో స్ట్రైక్ రాదు, అక్కడ ఒక బిగ్ రిలీఫ్. సో అతను క్లెయిమ్ చేసుకోలేడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ వీడియో మీకు డిలీట్ కూడా చేసే ఆప్షన్ అయితే లేదు. సో ఇప్పుడు తనకు ఉన్న ఆప్షన్ ఓన్లీ ఒకటే అనమాట, వరల్డ్ వైడ్ బ్లాక్ చేయగలడు. సో ఆ వీడియోని ప్రపంచంలో ఎక్కడ చూడకుండా అయితే చేయగలడు. సో డిలీట్ చేసిన ఇదైనా ఒకటే. బట్ మోస్ట్లీ ఏంటంటే డిలీట్ ఎవరో కానీ ఊరికే అయితే చేయరు కదా. సో ఇప్పుడు తనకి రెవెన్యూ అయితే షేర్ చేసుకునే ఆప్షన్ లేదు. ఇంతకుముందు ఏంటంటే మీకు చిన్న బిట్ కలిసినా కూడా కాపీరైట్ క్లెయిమ్ కనుక మ్యాచ్ అయితే ఏంటంటే రెవెన్యూ కావాలనుకుంటే తను తీసేసుకునేవాడు. ఇప్పుడు ఏంటంటే 0 to 9 seconds ఉన్న వాటికి క్లెయిమ్ చేసినా కూడా ఆ మ్యూజిక్కి కానీ ఆర్ ఎనీథింగ్ దేనికైనా కానీ ఏంటంటే మనీ అన్నది రెవెన్యూ షేర్ అయితే ఇప్పుడు యూట్యూబ్ అన్నది ఆపేస్తుంది వాళ్ళకి. సో ఇది మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన చాలా పెద్ద అప్డేట్. దీనివల్ల ఏంటంటే ఫన్నీ వీడియోస్ చేసేవాళ్ళకి జనరల్గా ఫన్నీ వీడియోస్ చేసేవాళ్ళు ఏంటంటే సినిమాలకి సంబంధించి చిన్న చిన్న క్లిప్స్ అక్కడక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆటోమేటిక్గా కొంచెం మ్యూజిక్ అక్కడక్కడ వాడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అంత మంచి కంటెంట్ క్రియేట్ చేసుకున్నా కూడా సో అది మెయిన్ వేరే అతనిది కాబట్టి కాపీరైటెడ్ కంటెంట్. సో వాళ్ళు ఇన్కమ్ ఏదైతే దీని ద్వారా జనరేట్ అవుతుందో అది ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్కి వెళ్ళిపోతుంది. సో చిన్న చిన్న బిట్స్ కోసం అంతంత మనీ షేర్ అన్నది వాళ్ళకి వెళ్ళిపోవడం. సో ఇటువంటివన్నీ ఏంటంటే చిన్న చిన్న యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి కొంచెం హెల్ప్ చేయడం కోసం యూట్యూబ్ అన్నది ఈ రకమైన అప్డేట్ అన్నది ఇప్పుడు తీసుకొచ్చింది. సో ఈ అప్డేట్లో ఏంటంటే ఫనీ ఛానల్స్ ఏదైనా సో మీమ్స్ ఇలాంటి వాళ్ళు చేసే ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి కొంచెం రిలీఫ్ అనమాట. సో ఇప్పుడు నుంచి మీరు 0 to 9 seconds లోపు వీడియోని ఆడియోని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళు మిమ్మల్ని కావాలనుకుంటే బ్లాక్ చేసేయచ్చు ఆ వీడియోని, బట్ మీకు స్ట్రైక్ అయితే రాదు. సో మీ ఛానల్ టెర్మినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో జస్ట్ వరల్డ్ వైడ్ బ్లాక్ అవుతుంది అండ్ మీ మానిటైజేషన్లో షేర్ కూడా వెళ్ళదు. సో మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే వరల్డ్ వైడ్ బ్లాక్ చేసుకునే ఛాన్స్ అయితే వాళ్ళకు ఉంటుంది. బట్ మిమ్మల్ని స్ట్రైక్ కానీ డిలీట్ కానీ ఆప్షన్ అయితే లేదు. అండ్ రెవెన్యూ కూడా షేర్ చేసుకునే ఛాన్స్ ఇప్పుడు లేదు. సో అంటే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే యూట్యూబ్ కంటెంట్ స్మాల్ కంటెంట్ క్రియేటర్స్కి ఏంటంటే 0 to 9 seconds యూజ్ చేసుకున్నా కూడా క్లెయిమ్ చేసుకోకుండా ఉండే ఛాన్స్, ఆర్ లేకపోతే డిలీట్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ రాకుండా ఉండే ఛాన్స్లు అయితే ఇచ్చారు. సో దీనికి ఈక్వల్గా ఒరిజినల్ కాపీరైట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఏంటంటే వరల్డ్ వైడ్ బ్లాక్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు, రెవెన్యూ షేర్ కాకుండా. సో సమానంగా ఈక్వాలిటీ ఉన్నట్టు అనమాట. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఆటోమేటెడ్ కాపీరైట్స్ వస్తే మీకైతే ఛాన్సే లేదు. సో సేమ్ రూల్ అనమాట. ఆటోమేటెడ్ కాపీరైట్ కనుక వస్తే మీకు రెవెన్యూ షేర్ అవటం కానీ కాపీరైట్ స్ట్రైక్ రావటం కానీ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో దీనికైతే మీరు ఇప్పుడు
కూడా రూల్ అయితే మారలేదు. మాన్యువల్గా అయితే ఇప్పుడు ఏంటంటే మీరు 0 to 9 seconds మీరు రిస్క్తో యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ అంటే దాంతో మీకు స్ట్రైక్ అయిపోయి అంటే మీరు కాపీరైట్ స్ట్రైక్ వచ్చి లేదా ఛానల్ అన్నది టెర్మినేట్ అయిపోయే అంత పెద్ద ప్రాబ్లం రాదు. బట్ రిస్క్ అయితే ఉంది వరల్డ్ వైడ్ బ్లాక్ అవడానికి. సో ఈ రిస్క్ని అర్థం చేసుకుని మీరు వాడుకోవాలంటే వాడుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు మేజర్గా ఈ డిఫరెన్స్ చాలా మందికి ఉన్న కాపీరైట్స్ మీద ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికే నేను ఈ వీడియోలో మెయిన్లీ దీని గురించి డెప్త్గా డిస్కస్ చేశాను. అండ్ యూట్యూబ్లో ఈ టైంలో ఏంటంటే అప్డేట్ కూడా వచ్చింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి. అండ్ లైక్ చేస్తే ఏంటంటే ఇటువంటి కంటెంట్ క్రియేటర్స్కి హెల్ప్ అయ్యే వీడియోస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో ప్రొడ్యూస్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అన్నోన్ ఫ్యాక్ట్స్ అవి కూడా చేస్తూ ఉంటాను. సో ఇటువంటివి 2 మన ఛానల్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఏంటంటే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో దట్ ఏంటంటే నాకు మన ఛానల్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మన సెకండ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అక్కడ కనుక జాయిన్ అయితే ఆ ఛానల్లో జాయిన్ అయితే ఏంటంటే మీకు షార్ట్ కట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు అప్డేట్స్, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అక్కడ వస్తుంటాయి. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.